వచ్చేటప్పుడు తాండూరుకి నిన్న నిజామాబాద్ జిల్లా పోయొచ్చి ఇంటికి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది. ఎక్కడ పోతున్నావు అంటే అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది, మాట్లాడేది ఉంది, మనోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, పోతున్నా అని చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా, అందరికీ చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ఏం చెప్పమన్నది అంటే हमारे बहन भी जरा सुनना, आप तेलुगु भी समझते मैं जानता हूं, उर्दू में भी मैं बोलता हूं आपको. ఆ పెద్దమ్మ జర్రా రుగ్గా ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే నిజామాబాద్ జర్రా జాగ్రత్త తగినాలి ఆడపిల్లలు. ఏం చెప్పిందంటే మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది, చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది. మెల్లగా చెప్పు బిడ్డ అందరికీ, ఇక బీజేపీ వాడైతే లేనే లేడు, బీజేపీని కేసినా మోరిలో వారేసినా ఒకటే, అది వేస్ట్. కాబట్టి బీజేపీని పట్టించుకోక గాని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది. ఏంటిది అన్న, ఏం లేదు బిడ్డ, ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో, ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. వేస్తారా 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ? కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది. ఎవలెవలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది, వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి. కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది, ఎవల కోటేయాలా? నీ నిలబడలే, కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు. ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా 2 ఏళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బల పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు.